కేసీఆర్కు నోటీసులు అన్న వార్త ప్రధాన వార్తగా ఉన్నది. కరెంటు కొనుగోళ్ల రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వండి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం ఈ నెల 15 లోపుగా వివరణ ఇవ్వాలన్న కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వబోతున్న రఘు. ఎవరి రఘు? తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న, ఎలక్ట్రిసిటీలో ఉన్న ఆఫీసర్గా పనిచేస్తున్న రఘు గారు అండ్ కోదండరామ్ గారు, వేణుగోపాల్ గారు అండ్ తిమ్మారెడ్డి గారు. సో వీళ్ళంతా ఆల్రెడీ, ముఖ్యంగా రఘు గారు ఆల్రెడీ దాదాపు ఒక 200-300 పేజీల మొత్తం చిట్టా అంతా ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు ఇందులో. నేను చాలా క్లియర్గా చెప్పొచ్చు. మనం ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని కానీ, ఆయన ఇచ్చినటువంటి నివేదికని కానీ, ఆయన ఇచ్చినటువంటి మొత్తం వ్యవహార ఆ కుంభకోణానికి సంబంధించిన డేటా పరిశీలిస్తే కేసీఆర్ లోపల ఉంటాడు, ప్రభాకర్ రావు అంటాడు లోపలనే ఉంటాడు. సో ఇప్పుడు ఆయనను చూసి ఇలా డప్పులు కొడతా ఉన్నాయి. ఏమేమి ఇస్తాడో, ఇంకేమేమి ఉన్నాయి మొత్తం తెలుసు ఆయనకి, మొత్తం వ్యవహారం అంతా. సో ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాన్ని ఆనాడు వ్యతిరేకించి ఆయన ఒక ఎంప్లాయీగా ఉంటూ ఈఆర్సీ బహిరంగ విచారణలో పాల్గొని ఇది చాలా తప్పిది, 12 ఏళ్ల ఈ ఒప్పందంలో సంవత్సరానికి 1000 కోట్లు, 12,000 కోట్లు నష్టపోతుంది రాష్ట్రం, చాలా దారుణమైన విషయం ఇది, ఈ ఒప్పందం చేసుకోవద్దు అని చెప్పిండు. ఓపెన్ బిడ్డింగ్ పెట్టండి, తక్కువకి అంటే యూనిట్ తక్కువ ధర నిర్ణయిస్తూ ఇచ్చే కంపెనీలు కూడా బయట ఉన్నాయి, సో ఓపెన్ బిడ్డింగ్ పెట్టండి అని అడిగిరు. నో. ఇప్పుడు అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ అరవింద్ కుమార్ కూడా గతంలో లేఖ రాసిండు. ఎవరికి? ఈఆర్సీకి. ఇది చాలా దారుణమైన ఒప్పందం ఇది, ఈ ఒప్పందం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరగబోతున్నది, ఓపెన్ బిడ్డింగ్ పెట్టి టెండర్లు పిలవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అరవింద్ కుమార్ ఇవాళ కేటీఆర్ సావాసంలో సర్వనాశనం అయిపోయి తన నిజాయితీని గాలికి వదిలేసిన అరవింద్ కుమార్ ఆనాడు నిజాయితీగా ఆఫీసర్గా ఉండి ఈఆర్సీకి లెటర్ రాసిండు. కేసీఆర్కి లెటర్ రాసే ముందు కూడా ఫోన్ చేసి చెప్పిండట, నేను ఇట్లా లెటర్ రాస్తున్నా, దీన్ని ఏం చేయలేం, నేను దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయనంటే నువ్వు నీకు నచ్చింది చేసుకో, నీ పదవిలో నువ్వు ఉంటావేమో నువ్వు తెలుసుకో అన్నాడట. ఈ లెటర్ రాసిన మరుక్షణమే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసిండు ఇదే కేసీఆర్ దుర్మార్గుడు అరవింద్ కుమార్ని. పోయి ఢిల్లీకి పోయి ఏపీ భవన్లో పనిచేసిండు. ఏపీ భవన్లో పనిచేస్తున్నప్పుడు కేటీఆర్తో మరి ఎట్లా కుదిరిందో బంధం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ అరవింద్ కుమార్ రాసిన లేఖ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు, ఆనాడు అరవింద్ కుమార్ రాసిన లేఖ ఎంత బలంగా స్ట్రాంగ్గా రాసిందంటే అంత స్ట్రాంగ్గా రాసిండట ఆనాడు కేసీఆర్కి, ఎవరు? ఈఆర్సీకి. ఇప్పుడు ఆ లేఖనే కీలకం కాబోతున్నది. ఇందులో నేను ఇరుక్కునే అవకాశం ఉంది అని లెటర్ రాసి ట్రాన్స్ఫర్ అయిపోయిన అరవింద్ కుమార్ చివరికి అదే కుటుంబం చేతిలో అడ్డంకి ఇరుక్కపోయిండు. భూముల వ్యవహారం దీంతో దాంతో. చూడండి, ఒక ఆఫీసర్ని కూడా ఏ రకంగా నాశనం పట్టించింది ఈ ఫ్యామిలీ అన్నది. ఇప్పుడు నేను అనుకోవడం ఈ తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న రఘు గారు కూడా ఈ నెలలోనే ఆయన కూడా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. మొత్తం వీళ్ళ డేటా, వీళ్ళ చిట్టా అంతా కమిషన్ ముందు పెట్టబోతున్నారు అతి త్వరలో. నాకు తెలిసి కేసీఆర్ విచారణకు 15వ తేదీ రమ్మంటున్నారు కేసీఆర్ని. కేసీఆర్కి నోటీసులు ఇప్పుడు రాలే, ఎంపీ ఎలక్షన్లకు ముందే వచ్చింది, కానీ మనోడు ఏడా చెప్పుకోలే ఇజ్జతవద్దని. ఒకప్పుడేమో ఏదన్నా దాడి జరగంగానే ఏదన్నా నోటీస్ రాగానే ఓ నాకు వచ్చింది తెలంగాణ సావు నోటు తలకాయ పెట్టడానికి నోటీస్ ఇచ్చిరిందా అని పెద్ద మూమెంట్ తెచ్చేటోడు. ఇప్పుడు మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాడు, ఇజ్జతవద్దని సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ కమిషన్ చైర్మనే బయట పెట్టిండు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన ఎలక్షన్లకి ముందని. నోటీసులు ఇస్తే నేను జూలై 30కి వస్తానడట. జూలై 30కి ఏంది అంటే ఎలక్షన్లు ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేనట. ఎలక్షన్లు ఎక్కడ అయిపోయినాయి కదా, మొత్తం ఎలక్షన్లు మళ్ళీ నోటీస్ ఇచ్చారు. జూన్ 15లో అంటే ఇంకా 4 రోజులు ఉంది, రావాల్సిందే నువ్వు అని. మరి ఏం చేస్తాడో చూడాలా. ఇంతవరకు ఒక్క బీఆర్ఎస్ నాయకుడు దీని మీద ప్రెస్ మీట్ పెట్టలే. కారణం ఏంటి?